ఆండాళ్ రచించిన తిరుప్పావై 17వ పాసురంలో మొదట నందగోపాలుని, యశోదాదేవిని, బలరాముని మరియు శ్రీకృష్ణుని మేల్కొల్పటానికి ప్రయత్నించి విఫలమైంది. అందుకే ఆండాళ్ తల్లి ఇప్పుడు నీలాదేవిని మేల్కొల్పడానికి ప్రయత్నిస్తుంది. తిరుప్పావైలో 18వ పాసురం ఇలా ఉంది. உந்து மதகளித்த நோடாத தோல்வலியன் நந்த கோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமலம் குழலி கடை திறவாய் வந்து எங்கும் கோழியழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரலி உண்மைத்தவன் பேர்பாடா செந்தாமரக் கையால் சீரார் வளையலிப்பா వందు తిరవాయ్ మగిలిందు ఏలోరెంబవాయ్ అంటూ గోదాదేవి మధుర భక్తితో గానం చేసింది. గోదాదేవి నీలాదేవిని ఈ విధంగా ప్రార్థిస్తుంది. మదగజ భుజబలము గల నందుని ముద్దుకోడలా, పరిమళం విస్తరించు కొప్పు గలదానా నీలాదేవి, గడియ తీయము, కోళ్ళు ఇచ్చటకు వచ్చి కూయసాగుతున్నాయి. మాధవీలతల్లో కోయల పాటలు వినవచ్చుచున్నవి. చేతి కంకణములు గలగలమని ధ్వనింప ఎర్ర తామరల వంటి నీ చేతులతో తలుపు తీయము. కన్నయ్య కీర్తిని మేం గానం చేయటానికి అందరం వచ్చి ఉన్నాము అని గోదాదేవి భక్తితో నీలాదేవిని వేడుకుంటుంది.